హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చేస్తూ ఉంటాం కదండి. మనం కజ్జికాయలు చేయాలంటే ఇక ఒక బౌల్లోకి 2.5 కప్ వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. జల్లించుకొని తీసుకోవాలి. నేను ఆల్రెడీ జల్లించుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడచ్చు. సేమ్ ఇదే విధంగా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి లైట్గా 1/2 కప్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేస్తున్నాను. మీకు ఎక్కువగా క్రిస్పీగా రావాలి అని, పైన లేయర్ క్రిస్పీగా రావాలి ఇందులోకి మనం 1/2 కప్ అంతా నువ్వుల్ని వేసుకోవాలి. ఇవి చిట్టపట్టలాడేంత వరకు 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లోకి మనం 1/2 కప్ అంత పల్లీల్ని వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఈ నువ్వులు చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని మిక్సర్ మీరు కనుక మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా అలాగే పట్టేస్తూ ఉంటే ముద్దలా ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు అలా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుంది. ఇలా కంటిన్యూస్గా మీరు మిక్సీ పడుతూ ఉన్నట్లయితే ఇలా పొడి పొడిగా రాదండి. కాబట్టి ఈ విధంగా నువ్వులు లాంటివి ముద్దలా కాకుండా ఈ విధంగా పొడిగా రావాలంటే మీరు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పు 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ తక్కువ తినేవారైతే కొంచెం తక్కువగా ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం వాటర్నైనా లేదంటే ఆయిల్నైనా నెయ్యినైనా ఏది కూడా అసలు యాడ్ చేయకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, అదాన్ని 2 నుంచి 3 సార్లు బాగా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యే విధంగా మీకు చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దానిపైన చేసినా ఏం కాదు, లేదంటే ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకోవాలి. మీకు అన్ని కజ్జికాయలు ఒకే రకంగా రావాలి అంటే ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండి ఉంది కదండి, దానిపైన ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, దానిపైన పెట్టి ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నారంటే మీకు కజ్జికాయలు లాంటివి అన్నీ కూడా ఒకేలాగా రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. దాని చుట్టూ ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాతనే ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా
నిదానంగా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు బయటికి వెళ్ళిపోకుండా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. అంచుల వెంబడ లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని కట్ చేయాలంటే నైఫ్తో అయినా కట్ చేయండి, లేదంటే కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుంటే కజ్జికాయలు అనేటివి రెడీ అయినట్టు. ఈ విధంగా కజ్జికాయల స్పూన్తో అయినా ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా కజ్జికాయలు అనేటివి ఈ విధంగా చేసేసుకోవచ్చు. లేదంటే మీకు మంచిగా చూడడానికి బాగా కనిపించాలి అంటే, డిజైన్ కావాలి అని అంటే మీరు వీటిపైన స్పూన్ పెట్టి, ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో అయినా ప్రెస్ చేసుకున్నారంటే మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇవే కాదండి, నేను ఇక్కడ 3-4 మోడల్స్లో నేను డిజైన్ చేశాను, వీడియోలో చూసేయండి. నేను ఇక్కడ కొన్ని రకాలుగా చేసి చూపిస్తా అన్నాను కదండి. ఒకటి నార్మల్గా కజ్జికాయ స్పూన్తో కట్ చేయాలి, అదొక రకం. అలాగే ఫోర్క్ స్పూన్తో కట్ చేసుకోవడం, తర్వాత ఇలా ఫింగర్స్తో ఈ విధంగా కజ్జికాయలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ వచ్చారంటే ఇదొక రకంగా షేప్ అనేది వస్తుంది. ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మరొక ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఈ విధంగా ఇలా డిజైన్ చేసుకొని పెట్టుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదండి, వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో అంటే మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఉన్నాయి కదండి, అందులో నుంచి ఒక్కొక్కటిగా వేస్తూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఇవి క్రిస్పీగా వస్తాయి. మనం గోధుమ పిండిని మాత్రమే యూజ్ చేసాం కదా, క్రిస్పీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయండి. మీకు సాఫ్ట్గా రావాలి అని అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. కజ్జికాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత చుట్టూ ఉన్న బబుల్స్ ఉన్నాయి కదండి, అవి తగ్గే సేమ్ ఇదే విధంగా మిగతా కజ్జికాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇలా ఆయిల్లో వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి. నాకు ఇక్కడ సాఫ్ట్గా చేయడం ఇష్టం కాబట్టి నేను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో కజ్జికాయలను ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చెక్ చేసి చూసేయండి. ఇవే కాదండి, నాన్ వెజ్ అండ్ స్వీట్స్ అండ్ స్నాక్ రెసిపీస్ని పెట్టాను, చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. సంక్రాంతి రెసిపీస్ అనేటివి చాలా పెట్టాను, ప్రెస్ చేసి చూసేయండి. ఇలా కజ్జికాయలని చేసేసుకొని ఈ సంక్రాంతి పండగకి ఎంజాయ్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కావాలి అంటే ముందు కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇలా బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.